అందరికీ నమస్కారం అండి. పూర్వం మన పెద్దవాళ్ళు చెప్పినటువంటి ఒక మంచి చిట్కాని మీకు తెలియజేయబోతున్నాను. అది కూడా మోకాల నొప్పులను తగ్గించడానికి. చాలామంది పెద్దవాళ్ళను కలిసి వాళ్ళని అడిగి తెలుసుకొని ఈ రెమెడీ మీకు షేర్ చేస్తున్నానండి. ఈ రెమెడీని సేకరించడానికి చాలా సమయమే పట్టింది. అద్భుతంగా పనిచేస్తుంది. పెద్దల మాట చెద్దన్న మూట అన్నారు. మన పెద్దలు చెప్పిన మాట ఎప్పటికైనా సరే మనకు మంచి చేస్తుందండి. సో మరి ఎలా తయారు చేసుకోవాలి, ఎలా వాడాలి అన్నది వీడియో పూర్తిగా చూడండి, స్కిప్ చేయకుండా. ఈ వీడియో కాస్త లెంత్ ఎక్కువే ఉంటుందండి. సో అడ్జస్ట్ చేసుకోండి. మరి మనకు ఇన్ఫర్మేషన్ ఉంది అన్నప్పుడు కాస్త ఎక్కువ సమయం కేటాయించినా కూడా తప్పలేదు కదండి. చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్న వారైతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టేటువంటి సహజమైన ఇంటి చిట్కాలు మీ వరకు వస్తాయి. ఈ రెమెడీ కోసం చాలా కష్టపడ్డానండి. చాలా మందిని అడిగి తెలుసుకున్నా ఎలా తయారు చేయాలి, ఎలా అప్లై చేయాలి అన్నది ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేసుకుని మీకు అప్లై చేసే విధానం కూడా చూపిస్తున్నానండి. ఇక లేట్ ఎందుకు, ఎలా తయారు చేసుకోవాలన్నది వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇందుకోసం జిల్లేడు ఆకులు తీసుకోవాలండి. తెల్ల జిల్లేడు ఆకులు తీసుకోండి. ఒకవేళ తెల్ల జిల్లేడు మనకు అందుబాటుగా లేదు అనుకున్నట్లయితే మొగ్గలు కాస్త వంగపూత కలర్లో ఉంటాయి కదండి, ఆ జిల్లేడు ఆకులైనా తీసుకోవచ్చు. 2 రకాల జిల్లేడే ఉంటాయండి, తెల్ల జిల్లేడు, ఇంకొకటి పువ్వులు అనేవి కాస్త వంగపూత కలర్లో ఉంటాయి, అవైనా తీసుకోవచ్చు. ఒక్క పూటకు 2 ఆకులైతే సరిపోతాయండి. కాస్త పెద్దగా ఉన్నవి తీసుకోండి. సో మోకాలంతా నిండుగా ఉండాలన్నమాట, కాబట్టి వెడల్పుగా పెద్దగా ఉన్నవి తీసుకోండి. సాధ్యమైనంత వరకు మనకు ఇంటి చుట్టుపక్కల ఖాళీ స్థలాల్లో కనిపిస్తూనే ఉంటాయి. ఈ ఆకులు దొరకవు అన్న ప్రశ్నే లేదండి. సిటీలలో కూడా ఖాళీ స్థలాల్లో మనకు కనబడతాయి. సిటీలలో, టౌన్లలో, పల్లెటూర్లలో ఎక్కడ పడితే అక్కడ ఈ మొక్కలు అనేవి మనకు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. కాకపోతే కాస్త జాగ్రత్త వహించాలండి. ఈ ఆకులను తెంపంగానే ఈ పాలు వస్తాయి కదండి, కంటిలో అస్సలు పడకుండా చూసుకోండి. ఆల్రెడీ మీలో చాలామందికి తెలిసే ఉంటుందండి, తెలియని వారు కూడా ఉంటారు కదా అని చెప్తున్నాం. సో వాటర్ తోటి వాష్ చేయకుండా డస్ట్ లాంటిది ఉంటుంది కాబట్టి ఒక వేస్ట్ క్లాత్ తీసుకోండి. మళ్ళీ ఈ క్లాత్ని పడేయాలన్నమాట. సో వేస్ట్ క్లాత్ తీసుకోండి, లేదంటే శుభ్రంగా వాష్ చేసుకోవచ్చు. పిల్లలు ఉంటే పిల్లలు తగులుతూ ఉంటారు కాబట్టి చెప్తున్నా. ఏదైనా ఒక పాత క్లాత్ ఉంటుంది కదండి, పాత క్లాత్ తీసుకొని, లేదంటే పాత చీర ముక్క అయినా తీసుకొని ఈ విధంగా తుడిచేసేయండి. ఒక చిన్న క్లాత్ తీసుకొని డస్ట్ను శుభ్రంగా తుడుచుకోవాలండి, వాటర్ తోటి వాష్ చేయొద్దన్నమాట. ఈ ఆకులను తుడిచే సమయంలోనే ఈ ఆకులను తెంపంగానే పాలు వస్తాయి కదండి, ఆ పాలను కూడా తుడిచేసేయండి. సో ఈ ఆకులు అద్భుతంగా పనిచేస్తాయండి మోకాల నొప్పిని తగ్గించుకోవడానికి. మన పూర్వం నుంచి పెద్దవాళ్ళు ఇంగ్లీష్ మందులు, ఆయింట్మెంట్స్, ఆయిల్స్ ఏమీ లేనప్పుడు పెద్దవాళ్ళు ఉపయోగించినటువంటి ఇంటి చిట్కా అండి, అద్భుతంగా పనిచేస్తుంది. ఇక అలోవెరా తీసుకోవాలి, అదేనండి కలబంద తీసుకోవాలి. ఇటుపక్క అటుపక్క ఉన్నటువంటి ముళ్ళు తీసి పైన ఉన్నటువంటి స్కిన్ తీసేయండి. తొక్క తీసి లోపల ఉన్నటువంటి గుజ్జు మాత్రమే తీసుకోవాలి. ఇది కాస్త జారుడుగా ఉంటుందండి. సో ఈ విధంగా పైన ఉన్నటువంటి తొక్క తీసి లోన ఉన్నటువంటి గుజ్జు మాత్రం తీసుకోవాలి. ఈ విధంగా చాకుతో తీసే కంటే స్పూన్ తోటి జస్ట్ అలా అన్నామంటే ఈజీగా వచ్చేస్తుందండి. చాకు షార్ప్గా ఉంటుంది కాబట్టి తీయడానికి కాస్త సమయం పడుతుంది. అదే మీరు స్పూన్ తోటి అన్నారంటే ఈజీగా వచ్చేస్తుందండి, గుజ్జు సపరేట్ అవుతుంది. సో న్యాచురల్గా ఇంటి దగ్గర దొరికినటువంటి కలబందనే తీసుకోండి. బయట నుంచి తెచ్చినటువంటి కలబంద గుజ్జు తీసుకోవద్దు. అందులోని కెమికల్స్ అనేవి ఎక్కువ మోతాదులో ఉంటాయి, నిల్వ ఉంచడానికి అని చెప్పి కెమికల్స్ని యాడ్ చేస్తారు. ఈ విధంగా సహజంగా దొరికేటువంటి కలబంద తీసుకోండి. కలబందలో గుజ్జు చాలా ఎక్కువగా ఉంటుందండి. ఈ గుజ్జు మోకాళ్ళకు అద్భుతంగా పనిచేస్తుంది. కలబందలో చాలా రకాల పోషకాలు కూడా ఉంటాయండి. ఆయుర్వేదంలో కలబందకు కూడా ప్రత్యేక స్థానం ఉంది. ఎన్నో ఔషధాలలో ఉపయోగిస్తూ ఉంటారండి. ముఖ్యంగా నొప్పులకు, అలాగే చర్మ సౌందర్యానికి, జుట్టుకు, సో చాలా వాటికి కలబందను ఉపయోగిస్తూ ఉంటారు. ఈ విధంగా పైన తొక్క తీసి లోపల గుజ్జు తీసుకోవాలండి. ఇంకా మీకు ఎలాంటి కంటెంట్ కావాలన్నా తెలియజేయండి, ఖచ్చితంగా వీడియో చేస్తానండి. ఈ ఒక్క రెమెడీనే కాదండి, ఇంకా కొన్ని వందల రకాల రెమెడీస్ ఉన్నాయండి. ఆల్రెడీ ఉపయోగించి అద్భుతంగా పనిచేసిన వారిని అడిగి తెలుసుకొని నేను ఈ రెమెడీస్ మీకు షేర్ చేస్తానన్నమాట. మోకాల నొప్పులు రావడానికి అనేక కారణాలు ఉన్నాయండి. వయసు పైబడిన వారికి మోకాల నొప్పులు వస్తాయి. అంతేకాదండి, మోకాలలో గుజ్జు అరిగిపోయినా కానీ, అధిక బరువు ఉన్న వారిలో కూడా మోకాల నొప్పులు ఎక్కువగా ఉంటాయండి. బరువు అంతా మోకాళ్ళ మీద పడుతుంది కదండి, శరీర బరువు అంతా మోకాళ్ళ మీద పడడం వల్ల మోకాల నొప్పులు అనేవి వస్తాయి.
సో శరీరంలో కాల్షియం లోపించినా కూడా మోకాల నొప్పులు వస్తాయండి. చాలా రకాల ఇంటి చిట్కాలు ఉన్నాయి. మోకాల నొప్పులను, కీళ్ళ నొప్పులను, నడుము నొప్పులను, శరీరంలో ఉన్నటువంటి నొప్పులన్నీ తొలగించుకోవడానికి చాలా రకాల ఇంటి చిట్కాలు ఉన్నాయండి. రాబోయే వీడియోస్లో కూడా నేను షేర్ చేస్తాను. జస్ట్ అలా రాయంగానే మనకు నొప్పులు ఇట్టే తొలగిపోవాలంటే తొలగిపోదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన స్కిన్ మంచిగా అబ్జర్వ్ చేసుకోవాలన్నమాట. మన చర్మం అలవాటు పడాలి. మనము ఏదైనా పూత మందు రాసినా, అలాగే ఏ రెమెడీకైనా ముందుగా మన బాడీ అలవాటు పడాలి. ఖచ్చితంగా వర్క్ అవుతుందండి. ఇంగ్లీష్ మెడిసిన్ వల్ల ఏంటంటే పెయిన్ కిల్లర్స్ లాంటివి అలా టాబ్లెట్ మింగంగానే ఇలా 5 మినిట్స్లోనే మనకు నొప్పి తగ్గుతుంది, అదే మేలు అనుకుంటారు. కానీ దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఖచ్చితంగా ఉంటాయి. ఇంటి చిట్కాల వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఎందుకంటే ఇందులోని ఎలాంటి కెమికల్స్ ఉండవు, ప్రిజర్వేటివ్స్ ఉండవు. సో యాడెడ్ కలర్స్ కూడా ఉండవండి. అన్నీ కూడా న్యాచురల్, ప్రకృతి ప్రసాదించినటువంటి ఔషధాలతోటి మనము రెమెడీస్ అనేవి రెడీ చేసుకుంటామన్నమాట. సో ఇక ఒక చిన్న గిన్నెలో పెట్టేసుకొని చపాతీ కర్రతోటి దంపేసుకోండి. కలబందను దంపినా కూడా పర్లేదండి. చపాతీ కర్రతోటి మనం చపాతీ చేసుకొని తింటాం కదా, మళ్ళీ ఏమైనా ప్రాబ్లం అవుతుందంటే అలా ఏమవ్వదండి. కలబంద వల్ల మన ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు ఉన్నాయి. సో మళ్ళీ ఎలాగో మనం వాష్ చేస్తాం కాబట్టి కలబందను టచ్ చేసినా కూడా ఏం ప్రాబ్లం లేదండి. కానీ జల్లెడ ఆకులను తెంపినప్పుడు వచ్చినటువంటి పాలను మాత్రం చేతులు శుభ్రంగా వాష్ చేసుకోండి. మోకాళ్ళ నొప్పులకు ఉపయోగపడుతుంది. అంతేకాని జిల్లెడాకు నోట్లో పెట్టుకోవద్దండి. సో జిల్లెడు ఆకులను తెంపిన తర్వాత వచ్చినటువంటి పాలు కళ్ళల్లో అస్సలు పడొద్దండి. మోకాల నొప్పులకు ఉపయోగించుకోవాలి, అంతే తప్పితే నోట్లో పెట్టుకోవద్దండి. జాగ్రత్తగా మీరు ఎలా ఇది తయారు చేసుకోవాలి, ఎలా మోకాళ్ళకు మనము ఈ రెమెడీని వాడాలి అన్నది నేను క్లియర్గా చెప్తాను. సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఫాలో అవ్వండి. సో ఇక ఇందులోకి కొద్దిగంత నేను ఒక చిన్న బౌల్ తీసుకొని కొద్దిగంత నువ్వుల నూనె తీసుకున్నానండి. నువ్వుల నూనె బదులుగా మీరు ఆముదం నూనె అయినా తీసుకోవచ్చు, ఆవాల నూనె అయినా తీసుకోవచ్చు. ఇక్కడ 3 ఆప్షన్స్ ఉన్నాయండి, మీ ఇష్టం. నేనైతే నువ్వుల నూనె తీసుకున్నా. నువ్వుల నూనె అయినా పర్లేదు, ఆముదం నూనె అయినా పర్లేదు, అలాగే ఆవాల నూనె అయినా పర్లేదండి. మీకు ఏ నూనె అందుబాటుగా ఉంది అంటే ఆ నూనెను ఆకుకు ఈ విధంగా పైన కింద కాస్త ఎక్కువ మోతాదులోనే అప్లై చేయండి. సో ఈ ఆకులను కడగొద్దండి, ఒక వేస్ట్ క్లాత్ తోటి తుడిచేసేయండి. ఆకుల పైన డస్ట్ లాంటిది ఉంటుంది కాబట్టి వేస్ట్ క్లాత్ తోటి తుడిచేసేయండి. మొత్తానికి ఒక్కసారికి మనం 2 ఆకులు ఉపయోగించుకుంటామని చెప్పాను కదండి. ఒక్క ఆకుకు ఆయిల్ని రాస్తే సరిపోతుందండి. మరొక ఆకుకు ఆయిల్ అప్లై చేయకపోయినా పర్లేదు, అప్లై చేయనవసరం లేదు. ఒక జిల్లేడు ఆకుకు ఆయిల్ రాస్తే సరిపోతుందండి. సో ఇక స్టవ్ ఆన్ చేసుకొని చపాతీ చేసే పెనం కానీ ఏదైనా ఇనప పెనం ఉంటుంది కదండి. సో ఇనప పెనంని ఈ విధంగా తిరిగేసి వేసేయండి. నార్మల్గా కాకుండా ఉల్టా వేసి స్టవ్ ఆన్ చేసేయండి. సో ఇది ఇనపది కాబట్టి ఇమ్మీడియట్గా హీట్ అవుతుందండి. మళ్ళీ మనం చపాతీ పెనాన్ని చపాతీ చేసుకోవడానికి ఉపయోగిస్తూ ఉంటాం కాబట్టి తిరిగేసి వేసుకోవాలండి. సో జిల్లేడు ఆకులు మనం నోట్లో పెట్టుకోవద్దు కాబట్టి తిరిగేసి వేయాలన్నమాట. ఎందుకు అని మనం పెద్దవాళ్ళని ప్రశ్నిస్తే వాళ్ళు చెప్తారండి, మనకు క్లియర్గా చెప్తారు. అది కూడా 50, 60, 70 ఏళ్ళు ఉన్న వారికి అసలు ఈ రెమెడీ అనేది కొంతమందికి తెలియవచ్చు, కొంతమందికి తెలియకపోవచ్చు. 80, 90 ఇలా పెద్ద వయసు ఉండి ఇక వాళ్ళు ఎక్కువ అంతా చూసేసి ఉంటారనమాట, ఎక్కువ లైఫ్ని చూసేసి ఉంటారు. అలాంటి వాళ్ళకు ఈ రెమెడీస్ ఎక్కువగా తెలిసి ఉంటాయి. పూర్వం రోజుల్లో ఎక్కువ గుడ్డు కష్టం చేసేవారండి. నొప్పులను తట్టుకోలేక ఈ రెమెడీస్ని ఉపయోగించేవారు. వాళ్లకు తక్షణ ఉపశమనం అనేది కలిగేదనమాట. సో ఇది పెద్దవాళ్ళు చెప్పినటువంటి రెమెడీ అండి. ఈ రోజుల్లో ఏంటంటే 60, 70 అలా 75 ఇయర్స్ ఉన్న వారికి కొంతమందికి తెలిసి ఉంటుంది, కొంతమందికి తెలియకపోవచ్చు. మనం తీసుకున్నది స్వచ్ఛమైన నూనె అయితే ఈ విధంగా నురుగు వస్తుందండి. ఆల్రెడీ నేను ప్రీవియస్ వీడియోస్లో మీకు చెప్పాను, స్వచ్ఛమైన నూనె అయితేనే నురుగు వస్తుంది. సో ఇటుపక్క అటుపక్క ఆకు ఎక్కువగా మాడకుండా సో సేమ్ నేను వీడియోలో ఏ విధంగా అయితే చూపిస్తానో అలాగా కాల్చేసేయండి. ఇక ఒక గిన్నెతో మనం నూనె తీసుకున్నాం కదండి, ఈ నూనెని డైరెక్ట్ స్టవ్ మీద కూడా పెట్టేసేయచ్చండి. కానీ నేను ఎలాగో పెనం వేడిగా ఉంది కాబట్టి నేను పెనం మీద పెట్టేస్తున్నాను. మీరు కావాలంటే స్టవ్ మీద పెట్టుకొని కొద్దిగంతా వేడి చేసుకుంటే సరిపోతుందండి. మరీ మాడనివ్వకుండా, నూనె నల్లగా మాడిపోకుండా వేడిగా అయితే సరిపోతుంది. ఆకును సేమ్ యాజ్ ఇట్ యాజ్గా వీడియోలో చూస్తున్నట్టుగా ఇటుపక్క అటుపక్క బాగా వేడి చేసుకోవాలండి. అసలు మాడొద్దనమాట. ఆకు గ్రీన్ కలర్లోనే ఉండాలి, ఆకులోని పోషకాలు వెళ్ళొద్దు, కానీ వేడి చేసుకోవాలి. అదేనండి ఇక్కడ మోకాల నొప్పులు తగ్గేటువంటి కిటుకు. సో మొత్తం అంతా కాలినా కూడా ఆకులో గ్రీన్ కలర్ అనేది పోవద్దండి, కలర్ చేంజ్ అవ్వద్దు. అలాగే
మాడవద్దు అనమాట, నల్లగా మాడొద్దు. సో చూస్తున్నారు కదండి, ఈ విధంగా అటుపక్క ఇటుపక్క తిప్పి కాల్ చేసుకోవాలి. ఇక స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. ఇది వేడిగా ఉన్నప్పుడే మనం కాళ్ళ మీద పెట్టేసుకోవాల్సి ఉంటుందండి. ఎంత వేడిగా అనేది నేను తర్వాత వీడియోలో క్లియర్గా చెప్పేస్తా. ఇక మనం వేడి చేసుకున్నటువంటి నూనెలో కొద్దిగంత పసుపు తీసుకోవాలండి. సో జస్ట్ ఒక 2 చిటికెళ్ళు తీసుకుంటే సరిపోతుంది, ఎక్కువ కూడా అవసరం లేదు. ఎందుకంటే ఇది ఎప్పటికప్పుడు మనం ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకోవాలి కాబట్టి ఎప్పటికప్పుడు సరిపడా రెడీ చేసుకోవాల్సి ఉంటుందండి. సో ఇది వచ్చేసి నీలగిరి తైలం అనమాట. నొప్పులను తగ్గించడానికి నీలగిరి తైలం పెట్టింది పేరండి, అద్భుతంగా పనిచేస్తుందండి. కొద్దిగంత నీలగిరి తైలం కూడా యాడ్ చేసుకోండి. ఈ రెమెడీ మోకాళ్ళకు మాత్రమే కాదండి, మెడాల నొప్పులు ఉంటాయి కదండి, అలాగే అరికాళ్ళల్లో నొప్పులు మంటలకు కూడా ఈ రెమెడీ అద్భుతంగా పనిచేస్తుందండి. సో ఇక పసుపు అలాగే నీలగిరి తైలం కూడా వేసుకున్న తర్వాత కాస్త వేడిగా ఉన్నప్పుడే మిక్స్ చేసేయండి. ఆల్రెడీ మనం వేడి చేసుకున్నాం కదండి నూనెని, కాస్త వేడిగా ఉందనగానే పసుపు నీలగిరి తైలం కూడా వేసుకొని మిక్స్ చేసుకొని, ఇక ముందుగా మనము మెత్తని పేస్ట్ లాగా చేసి పెట్టుకున్నాం కదండి కలబంద గుజ్జు, ఇందులోకి యాడ్ చేసుకోండి. ఇక అంతా కలిసేలాగా మిక్స్ చేసుకోండి, ఖచ్చితంగా కలుస్తుందండి. సో 2 నిమిషాల పాటు ఈ విధంగా మిక్స్ చేస్తూ ఉన్నట్లయితే మంచిగా కలిసిపోతుంది. ఒక మంచి పేస్ట్ లాగా రెడీ అవుతుందండి. చూస్తున్నారు కదండి, ఈజీగానే మిక్స్ అయిపోతుంది. ఇప్పటి వరకు మీరు వీడియోకి లైక్ చేయకపోతే ప్లీజ్ అండి లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల వీడియో మరికొంతమందికి చేరుతుందనమాట, వారికి కూడా ఉపయోగపడుతుంది కదండి. సో ఈ విధంగా మిక్స్ చేసుకోవాలండి. ఇదేనండి మనకు ఇది 50% అయితే ఆకులు 50%, ఇదంతా కలిస్తేనే నొప్పులు తగ్గడానికి ఉపయోగపడుతుంది. మీరు ఆల్రెడీ చూసారు కదండి నేను ఎంత నూనె తీసుకున్నాను, ఎంత నీలగిరి తైలం తీసుకున్నాను అంటే. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం నువ్వుల నూనె తీసుకున్నాం కదండి, ఎంత నువ్వుల నూనె తీసుకోవాలి, ఎంత నీలగిరి తైలం తీసుకోవాలి, ఎంత పసుపు తీసుకోవాలి అనేది నేను క్లియర్గా చూపించాను. ఒక పూటకు సరిపోతుందండి. 2 మోకాళ్ళకు అలాగే 2 అరికాళ్ళలో నొప్పులు మంటలు ఉన్నట్లయితే అరికాళ్ళకు ఈజీగా సరిపోతుందండి. 2 మనుషులకు సరిపోతుంది నేను తయారు చేసింది. మీరు కావాలంటే ఇంకాస్త తక్కువ మోతాదులో రెడీ చేసుకోవచ్చు. ఇక నీలగిరి తైలాన్ని మోకాలకు 2 చుక్కలు అలా జస్ట్ 2 చుక్కలు అప్లై చేసి మర్దన చేయండి. ఒక్కొక్క కాలుకు 2 చుక్కలు చొప్పున. ఈ విధంగా మర్దన చేయడం వల్ల ఏంద్రా అంటే బ్లడ్ సర్క్యులేషన్ అనేది బూస్ట్ అవుతుందండి, రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. సో నేను వాటి వీడియోలో మీకు డౌట్ ఉండొద్దని చెప్పి మా బాబు కాలుకు అప్లై చేసి చూపిస్తున్నానండి. ఇక ముందుగా మనం తయారు చేసుకున్నటువంటి ఈ మిశ్రమాన్ని మోకాలు పైన వేసి ఈ విధంగా సర్క్యులర్ మోషన్లో, సో రౌండ్గా సర్క్యులర్ మోషన్లో జెంటిల్గా మసాజ్ చేసేయండి. మరి ఎక్కువ వేయొద్దండి, అంత కారినట్లుగా ఉంటుంది కాబట్టి ఈ విధంగా ఈ మాత్రం అయితే సరిపోతుందండి. మరో విషయం అండి, ఇది మనం ఒక్కసారి తయారు చేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవడానికి వీలవ్వదు, ఎప్పటికప్పుడు ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకోవాలి. సో ఈ విధంగా రౌండ్గా అనేసేయండి. మోకాళ్ళని ఎప్పటికీ గట్టిగా రుద్దొద్దండి, నొప్పులతో తట్టుకోలేక చాలామంది రుద్దేస్తూ ఉంటారు. సో సెన్సిటివ్గా జెంటిల్గా స్క్రబ్ చేస్తే సరిపోతుందండి. ఇక ముందుగా మనం వేడి చేసుకున్నాం కదండి, ఇది వేడిగా ఉన్నప్పుడే, ఎంత వేడిగా అంటే మన స్కిన్ ఎంత వేడి అయితే తట్టుకోగలుగుతుందో అంత వేడిగా ఉంటే సరిపోతుందండి. ఈ రిమైనింగ్ అంతా వేస్ట్ క్లాత్ తోటి తుడిచేస్తే సరిపోతుంది. సో ఈ క్లాత్ని మళ్ళీ మనము ఒకవేళ మంచి క్లాత్ తీసుకున్నట్లయితే వాష్ చేసుకొని ఉపయోగించుకోవచ్చు అండి, నో ప్రాబ్లం. కాకపోతే జిల్లడు ఆకులు అవి తుడిచాం కదండి, వేస్ట్ క్లాత్ అయితే పడేసేయచ్చు. మీరు క్లాత్ మంచిదంటే వాష్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. సో ఇక మనం ఒక ఆకును అలాగే రిమైనింగ్ పక్కన పెట్టేసాం కదండి, ఈ ఆకును ముందుగా మనం వేడి చేసిన ఆకు పైన ఈ విధంగా పెట్టేసేయండి ఆపోజిట్ డైరెక్షన్లో. ఒక ఆకు కిందికి పెడితే ఒక ఆకు పైకి, మీకు అర్థమవుతుందా? తొటిమ ఒకటి కిందికి వచ్చింది, మరొక తొటిమ ఈ విధంగా పైకి వచ్చింది అనమాట. ఈ విధంగా ఎందుకు అంటే మోకాలంతా కవర్ అవుతుందండి. 2 ఒకే డైరెక్షన్లో పెట్టడం వల్ల ఏంటంటే గ్యాప్ వస్తుంది ఒక సైడు. సో మోకాలు నిండుగా ఈ విధంగా ఆకులు అనేవి కవర్ అయిపోవాలన్నమాట. అందుకే పెద్ద సైజు ఆకులు తీసుకున్నారంటే సరిపోతుంది. ఇక కాటన్ క్లాత్ తీసుకోండి, నూలు గుడ్డ అంటారు కదండి, పెద్దవాళ్ళు అయితే నూలు గుడ్డ అని పిలుస్తారు. ఒకటి నూలు గుడ్డని తీసుకొని ఈ విధంగా మోకాలంతా కవర్ అయ్యేలాగా చుట్టేసేయండి, కట్టులాగా చుట్టేసేయండి. కట్టు క్లాత్ ఏ విధంగా అయితే చుడతారో సేమ్ యాజ్ ఇట్ యాజ్గా చుట్టేసేయండి. సో ఖచ్చితంగా 30 నిమిషాలైనా అలాగే ఉంచుకోవాలండి. 30 నిమిషాల తర్వాత
తీసేయండి. ఇదే క్లాత్ తోటి లోపల ఉన్నటువంటి గుజ్జు తుడిచేసేయవచ్చు. ఇక ఆకులు ఒక్కసారి ఉపయోగిస్తే మళ్ళీసారికి పనికిరావండి. ఆకులు ఖచ్చితంగా వేడిగా ఉన్నప్పుడే మనం మోకాల మీద పెట్టి కట్టేసేయాలండి. అప్పుడే ఖచ్చితంగా మోకాళ్ళ నొప్పుల నుంచి ఉపశమనం కలుగుతుంది. ఇక రోజుకొక్కసారైనా రాత్రి పడుకోబోయే ముందు ఈ విధంగా కాస్త ఓపిక చేసుకొని రెడీ చేసుకొని ఈ విధంగా కట్టులాగా కట్టుకుంటూ ఉన్నట్లయితే ఖచ్చితంగా మోకాళ్ళ నొప్పులు పూర్తిగా తొలగిపోవడాన్ని మీరు అబ్జర్వ్ చేస్తారు. ఏళ్ల తరబడి మంచంలో ఉన్నవారైనా నెమ్మదిగా లేచి నడవగలుగుతారండి. వాళ్ళ పనుల వరకు వాళ్ళు చేసుకోగలుగుతారు. సో పట్టుదలగా చేస్తే ఏదైనా సాధ్యమవుతుంది. ఒక్కరోజు ఒక్క పూటలోనే మీకు రిజల్ట్ అనేది తెలుస్తుందండి. ఖచ్చితంగా మోకాళ్ళ నొప్పులు కాస్తైనా తగ్గడాన్ని మీరు అబ్జర్వ్ చేస్తారు. ప్రతిరోజు ఈ విధంగా కట్టుకుంటూ ఉన్నట్లయితే ఖచ్చితంగా మోకాళ్ళ నొప్పులు అనేవి పూర్తిగా తొలగిపోతాయండి. లేదు మాకు సమయం ఉండదు అనుకున్నట్లయితే వారంలో 3 సార్లైనా ఈ విధంగా మోకాళ్ళకు కట్ట అనేది కట్టేసుకుంటూ ఉండండి జల్లెడ ఆకులతోటి. సో తప్పకుండా ప్రయత్నించండి, ఖచ్చితంగా ఫలితం ఉంటుంది. ఇంకా ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్తో మీ ముందుకు వస్తూనే ఉంటానండి. అంతవరకు సెలవు. ధన్యవాదాలండి.